ఇప్పుడు మీకు అర్థమైందా సార్? రేవంత్ రెడ్డి లాంటి పొలిటికల్ మొరాలిటీ ఉన్న వ్యక్తి, పొలిటికల్ స్టాండర్డ్ ఉన్న వ్యక్తి, రేవంత్ రెడ్డి కంటే ఉంది ఇక నిమ్మగడ్డ అప్పుడు హల్చల్ చేశాడు కదా ఆయన మీద. అప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టారు కదా నిమ్మగడ్డ కొద్దిగా కనీసం కొద్దిగానన్నా జాగ్రత్త పడ్డాడు సార్. గింత నీచంగానైతే చేయాలి సార్. నిమ్మగడ్డని రాణి కుముదిని పోల్చడం చాలా తప్పు సార్. సరే, కాకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్లకు రాజ్యాంగంలో కొన్ని రకాలైనటువంటి వాతావరణాన్ని వాడుకోవాల్సి ఉండేది, ప్రత్యర్థుల మీద దాడి చేసినారు, అవన్నీ చేసినారు. కానీ నిమ్మగడ్డ విషయంలో ఇంత నీచంగా దిగజారి ప్రవర్తించలేదు. ఆయనే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సమ్ ఇంటిగ్రిటీ అండ్ సమ్ క్యారెక్టర్. ఆఫ్ కోర్స్ కొన్ని సందర్భాలలో ప్రతిపక్షాల మాటలు విన్న మాట వాస్తవమే, కొన్ని సందర్భాల్లో ఉన్నా గానీ ఈ రాణి కుమార్ ఇప్పుడు ఎట్లుందంటే మనకు రాజకీయాలలో హూ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూల్, హూ ఇస్ ది బిగ్గర్ ఫూల్, హూ ఇస్ ది బిగ్ ఫూల్ అని ఎన్నుకోవాలా. సో బిగ్గెస్ట్ లో పోతే రాణి కుమార్ని పోతుంది, బిగ్గర్ లో వస్తే మీకు నిమ్మగడ్డ కనబడతాడు. సరే, అఫ్ కోర్స్ అది వేరు. అంటే ఆయన పెద్ద సత్పురుషుడు, ఆయన ఏం తప్పులు చేయలేదు, అది నేను అన్నను. ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. హైకోర్టులో ఛాలెంజ్ చేయలేదా? ఈ తెల్లారి ఒకరోజు ముందు షెడ్యూల్ ఇచ్చి తెల్లారి నుంచి నామినేషన్స్ అని అట్లా అనౌన్స్ చేయొచ్చా? చెయ్యకూడదు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే హైకోర్టులో కూడా ఎట్లుందంటే ఒకటి కుప్పస్వామి జడ్జ్మెంట్ ఒకటి ఉంది. వన్స్ ది ఎలక్షన్ ప్రాసెస్ హెస్ బిగన్ ది కోర్ట్స్ విల్ నాట్ ఇంటర్ఫియర్ అని చెప్పి మొన్ననే ఇంటర్ఫియర్ అయినారు. మొన్ననే పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలో మొన్ననే ఇంటర్ఫియర్ అయ్యి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ విషయంలో ఇంటర్ఫియర్ అయింది కదా హైకోర్టు. కరెక్టే సార్. ఇక్కడ ఇది వేరు కదా సార్. షెడ్యూలింగ్ అనేది ఇట్ ఈస్ ది ప్రైమార్డియల్ డ్యూటీ. కరెక్టే గానీ ఇప్పుడు అభ్యర్థికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కదా నువ్వు. సార్, మీకు ఒక విషయం చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి భరత్ గారు. ఎక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అభ్యర్థికి? సమ్మక్క సారక్క జాతర రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పండుగ అనౌన్స్ చేయాలి, అంతర్జాతీయ పండుగ అనౌన్స్ చేయాలని చెప్పి ఆయన అంతర్జాతీయ దేశాలకు పోయి ఇక్కడ వీళ్ళు మాత్రం నామినేషన్ వేయొద్దా? మీరు ఒక విషయం, సమ్మక్క సారక్క జాతరకు అటెండ్ కావద్దు అని క్యాండిడేట్స్ అందరినీ మీరు అది చేస్తున్నారు, అంతేనా? అదిగా సార్. ఇంకా మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. దయచేసి మీరు ఒక్క 2 నిమిషాలు ఒప్పుకోవటండి. మీకు చెప్తాను. ఎలక్షన్లలో కంటెస్ట్ చేసే వాళ్లకు నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మున్సిపల్ కౌన్సిల్ నుంచి. మొత్తము మాకు ఆదిలాబాద్, మంచిర్యాల, తర్వాత ఆసిఫాబాద్, తర్వాత వరంగల్, తర్వాత ఇతర ములుగు ఆ జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం అంతా పోయి మా సమ్మక్క సారక్క జాతర డ్యూటీలో ఒక 2 days నుంచి ఇన్ అడ్వాన్స్ గా ఉన్నారు. ఇప్పుడు పాపం వాళ్ళకి ఆ నోటీస్ సర్టిఫికేటే దొరకట్లేదు. చాలా మంది ఈ రోజు మార్నింగ్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న ఇది ఎట్లా ఏం చేసుడు అని. ఇప్పుడు కోర్టులు కూడా గట్టనే తయారైనాయి సార్. కోర్టులు కూడా అవకాశవాదంగా కొన్ని సందర్భాలలో ఇంటర్ఫియర్ అవుతారు, కొన్ని సందర్భాల్లో నో యూ గో టు ది హైకోర్ట్, నో వీ కెనాట్ ఇంటర్ఫియర్, యూ విల్ డీల్ విత్ ఇట్. ఇప్పుడు రేపు సపోజ్ నోటీస్ ఇవ్వకుండా స్టే చేయడానికి వీల్లేదు. ఇట్లాంటి కేసులు వేస్తే నోటీస్ ఇస్తే కనీసం 2 వారాలు నోటీస్ ఇవ్వాలి. ఆ లోగడ ఎలక్షన్స్ అయిపోతాయి. ది రిట్ పిటిషన్ బికమ్స్ ఇన్ఫ్రాక్చర్స్. మినిమం 2 weeks నోటీస్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్తుంది. అంటే ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ అంటారు, అంటే హియరింగ్ ఎ పర్సన్ బిఫోర్ పాసింగ్ అన్ ఆర్డర్. కాబట్టి కోర్టు రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఆర్డర్లు పాస్ చేయలేదు కదా. 2 weeks నోటీస్ అంటే అయ్యేపాయ్. ఇది అంతా ఒక క్షుద్ర రాజకీయాల్లో భాగంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉద్దేశం. ఇప్పుడన్నా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, వాట్ ఈస్ ది మోరల్ కంటెంట్ ఆఫ్ దిస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. హీ ఈజ్ ఎ ర్యాంక్ opportunist. He has no faith in the constitution. He has no faith in the free and fair elections. ఆయన తన పపెట్స్ ని పెట్టుకొని ఇవాళ ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఒక ప్రహసనంగా చేసినాడు. అసలు యాక్చువల్ అయితే నిన్న గజెట్ నోటిఫికేషన్ చూస్తే ఎవడైనా కానీ ఇప్పుడు మనకి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మినిమం ఒక 2 weeks టైం ఇస్తారు. తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్స్ ని కూడా వాళ్ళు నోటిఫై ఇప్పుడే చేస్తున్నారు. దో అన్అఫీషియల్లీ నోన్ టు ఎవ్రీబడి, దే ఆర్ నౌ నోటిఫైడ్. తర్వాత కంప్లీటెడ్ ఎలక్టోరల్ లిస్ట్ ను కూడా ఇప్పుడే పబ్లిష్ చేస్తున్నారు. ఇందులో ఎక్కడ కూడా నీకు రిడ్రెసల్ మెకానిజం అనే దానికి ఛాన్సే లేకుండా ఉంది. ఇది పూర్తిగా ఇట్ ఈస్ నథింగ్ బట్ బరీయింగ్ ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అండర్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 274. అసలు నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎట్లా తయారంటే కబాబ్ మే హడ్డీ. ఏ పార్టీ అయితే భారత రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ తీసుకువచ్చేసేసి మున్సిపల్ బాడీస్ కి వీళ్ళకి లోకల్ బాడీస్ కి రాజ్యాంగ ప్రతిపత్తిని తీసుకువచ్చిందో
అదే పార్టీలో ఎట్లా ఉంటుందంటే తులసి వనంలో గంజాయి మొక్కలాగా తయారైనాడు ఈ రేవంత్ రెడ్డి. ఇట్లా నాశనం చేస్తాడని అయితే ఊహించలేదు సార్. ఏదో కొంత కాకుండా కొంత. అసలు రాహుల్ గాంధీకి బుద్ధి ఉండాలి కదా సార్. ఆయననే ఆలోచించి ఏమయ్యా మనమేమో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాము, ఓటు చోరీ అంటున్నాము, ఎలక్షన్ కమిషన్ లో అమ్ముడు పోయినారని చెప్పేసి వాళ్ళ మీద రకరకాల మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ ఆయన కాన్షియస్నెస్ ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయింది? వై షుడ్ హీ నాట్ టాక్? నేషనల్ లెవెల్లో ఒక పాలిటిక్స్ ఉంటుంది ఒక పార్టీకి, స్టేట్ లెవెల్కి వస్తే ఇంకో పాలిటిక్స్ ఉంటుందా? ఎంత ఆపర్చునిజం అండి ఇది. ఇవాళ మీకు నాకు ఆర్డినరీగా విషయాలను చూసే వాళ్ళకి ఇంత బ్లడ్ బాయిల్ అవుతుంటే అందులో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళ పరిస్థితి నలవిగా తెలుసా. ఇదంతా కేవలము ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సోఫిస్టికేటెడ్ రిగ్గింగ్ ఆఫ్ ది ఎలక్షన్ సార్. ఒక డిజైర్డ్ రిజల్ట్ వైపు తీసుకురావడానికని ఎలక్షన్ ప్రాసెస్ ని మిస్యూజ్ చేయడమే అని నేను చెప్తాను సార్. ఓకే, బొల్లమల్ల యాదవ్ గారు.